రైట్‌గా మనం చూస్తున్నాము జనసేనలోకి మరో నేత చేరికకు రంగం సిద్ధమైంది. ఇక ఈరోజు భారీ జన సమూహంతో తన బలగంతో జై జనసేన పార్టీ, జై పవన్ కళ్యాణ్, జై పెండం దొరబాబు అంటూ నినాదాలు చేసుకుంటూ పిఠాపురం నుండి మంగళగిరి జనసేన ప్రధాన పార్టీ కార్యాలయానికి సుమారు 100 కార్లు, సుమారు 500 మంది కార్యకర్తలతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నట్టుగా పెండం దొరబాబు తెలుస్తోంది. ఇక పెండం దొరబాబుతో పాటు జెడ్పీటీసీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నబతుల కామేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మబుజ్జి, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్స్, ఎంపీపీలు, సర్పంచ్లు, అనుచరులు తదితరులు ఆయన వెంటే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, ఈ రోజు పిఠాపురం నుంచి పెండం దొరబాబు మంగళగిరికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, ఏదైతే పిఠాపురం సంబంధించి రాజకీయ సమీకరణ అయితే మారుతున్నాయని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక రాజకీయ సమీకరణలో చూసుకుంటే కనుక వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళందరూ కూడా జనసేన గూటికి చేరుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఏదైతే వైసీపీ నుంచి జనసేనలోకి చేరడానికి అయితే ఈ రోజు అయితే భారీగా దాదాపుగా 100 కార్లతో ఈ రోజు మంగళగిరి అయితే బయలుదేరిన సందర్భం మనకు కనబడుతుంది. ఈ రోజు ఉదయం అయితే ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఏదైతే జనసేనకు సంబంధించి పార్టీలో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అక్కడ ఉన్న నేతలు అయితే ఎవరైతే ఉన్నారో. అయితే పిఠాపురం సంబంధించి పిఠాపురంలో ఏదైతే రాజకీయ సమీకరణలు చూసుకుంటే కనుక వర్మ ఏదైతే కూటమి ప్రభుత్వం అభ్యర్థిగా ఉన్న వర్మ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే దొరబాబు వస్తే కనుక వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అనే ఆందోళన చెందుతున్నారు ఇక్కడ కూటమి నేతలు అయితే జనసేనలోకి ఎవరైతే పెండం దొరబాబు రావడానికైతే జనసేన ఇక్కడ ఏదైతే పిఠాపురం సంబంధించి కూటమి ప్రభుత్వ అభ్యర్థులకు కానీ అలాగే జనసేన నాయకులకు కూడా ఎవరికి కూడా నచ్చట్లేదని చెప్పేసి ఇప్పటికే పిఠాపురం సంబంధించి కూడా నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పిఠాపురంలో ప్రస్తుత రాజకీయ సమీకరణలు చూసుకుంటే కనుక మారుతున్నాయని చెప్పవచ్చు. అయితే రేపు రాబోయే రోజుల్లో కూడా వర్మకి ఛాన్స్ ఉండే అవకాశాలు లేవంటున్నారు. ఎందుకంటే పెండం దొరబాబు వస్తే కనుక ఖచ్చితంగా జనసేన సంబంధించి పార్టీ పగ్గాలు కానీ పార్టీ కార్యకలాపాలన్నీ అన్ని కూడా ఆయన చూసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే వర్మ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అని చెప్పేసి కొంచెం ఆందోళన చెందుతున్నారు. అయితే గతంలో చూసుకుంటే కనుక ఇదే పిఠాపురంలో 2014లో ఏదైతే వైసీపీ సంబంధించి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది పెండం దొరబాబు. అయితే 2014లో ఓడిపోయిన తర్వాత 2019లో కూడా వైసీపీలో అక్కడ జెండా ఎగరేయడం జరిగింది పెండం దొరబాబు. అయితే ప్రస్తుతం 2019 సమయంలో 2024 సమయంలో ఏదైతే రాజకీయాలకు సంబంధించి వైసీపీలో కొంతమంది అభ్యర్థులు మార్చడంతో ఈ పెండం దొరబాబుకి సీట్ అయితే తగ్గిపోవడంతో అక్కడ నిరాశ వ్యక్తం చేయడం జరిగింది. అయితే నిరాశ వ్యక్తం చేయడంతో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ పార్టీలోకి వెళ్తే మంచిదని చెప్పేసి అటు బీజేపీకి వెళ్తే మంచిదా లేదంటే జనసేనలోకి వస్తే లేకపోతే టీడీపీలోకి వెళ్దామంటే ఆలోచనలో పడిన తర్వాత జనసేనలోకి రావడానికి అయితే మగ్గు చూపారని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే వైసీపీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వకపోవడం దీనికి బలమైన కారణం అని చెప్తుంది. ప్రస్తుతం రాజకీయ సమీకరణలు మారడంతో వైసీపీ కూడా ఖాళీ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఎమ్మెల్యేలందరూ కూడా వరుసగా జనసేనలోకి అయితే జనసేన గుర్తుకు అయితే చేరడం జరుగుతుంది. ప్రస్తుతం ఏలూరు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళని కూడా ఇటు టీడీపీలో చేరడం, ఇటు సంబంధించి కూడా రాజమండ్రి సంబంధించి ఎవరైతే మార్గాని భరత్ ఉన్నాడో ప్రస్తుతం బీజేపీకి గుర్తుకు చేరే అవకాశాలు అని చెప్పేసి సోషల్ మీడియా కూడా చెక్కులు కొడుతుంది. ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అయితే వ్యాప్తంగా చూసుకుంటే కనుక రాజకీయ సమీకరణలు అటు వైసీపీ సంబంధించిన నేతలందరూ కూడా అందరూ కూడా జనసేన గూటికి అటు టీడీపీ గూటికి అయితే చేరుతున్నారని చెప్పవచ్చు. ఇందులో పెండం దొరబాబు రావడం జనసేనలోకి రావడం అనేది ఇక్కడ ఏదైతే పిఠాపురం సంబంధించి జనసేన నాయకులకి అలాగే కూటమి అభ్యర్థులకు కూడా నచ్చట్లేదు. అలాగే రేపొద్దున వర్మ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఆందోళన అయితే చెందుతున్నారు. ప్రస్తుతం అయితే మంగళగిరి అయితే చేరుకున్నట్టు సమాచారం అందుతుంది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఏదైతే జనసేన సంబంధించి తీర్థం కూడా పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి పెండం దొరబాబు అని చెప్తున్నారు సుష్మా. రైట్ మధు, అయితే పిఠాపురం నుంచి మంగళగిరికి బయలుదేరిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయనతో పాటు ఎవరెవరు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు? రైట్, ఏదైతే పిఠాపురం సంబంధించి ఏదైతే మాజీ ఎమ్మెల్యేగా పేరు పొందిన పెండం దొరబాబు సంబంధించి కూడా అనుచరులు అయితే ఎవరైతే ఉన్నారో అనుచరులు అలాగే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అలాగే గ్రామ స్థాయిల నుంచి కూడా నాయకులందరూ కూడా ఆయన అభిమానించే నాయకులందరూ కూడా అలాగే వైసీపీ నుంచి చాలా మంది అంటే దాదాపుగా 100 మంది వైసీపీ నుంచి కూడా 100 మంది కార్యకర్తలందరూ కూడా ఆయన అభిమానించే నాయకులు నియోజక స్థాయిలో ఆయన అభిమానించే నాయకులందరూ కూడా ఈ రోజు ఉదయం పిఠాపురం సంబంధించి నూకరమ్మ ఆలయం వద్ద అయితే ప్రధాన పూజలు నిర్వహించి అక్కడ దాదాపుగా 100 కార్లతో మంగళగిరి అయితే బయలుదేరారు.
అయితే ఆ, దారి పొడవునా కూడా జై జనసేన, జై జై పవన్ కళ్యాణ్ అంటూ, జై పెండం దొరబాబు అంటూ అనుచరులందరూ కూడా నినాదాలు చేసుకుంటూ పిఠాపురంలో భారీగా ర్యాలీ నిర్వహించి పిఠాపురం నుంచి అయితే మనకి మంగళగిరి అయితే వెళ్ళడం జరుగుతుంది. విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. దాదాపు 100 కార్లు పైగానే ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నారు. అయితే వైసీపీ అంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అంతా కూడా ఖాళీ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి వంగా గీత ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతుంది? వంగా గీత పిఠాపురం నుంచి అయితే 2019లో మనం పోటీ చేసిన సందర్భాలు కనబడుతున్నాయి. అయితే ఆవిడ ఏ విధంగా రియాక్షన్ ఇవ్వబోతుంది? ఈ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వెళ్ళడానికి కారణం వంగగీత అని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వంగగీత దీనిపై ఈయన ఏదైతే జనసేనలో చేరడం ఏ విధంగా ఆవిడ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే ప్రస్తుతం వైసీపీ సంబంధించి వంగగీత అనుచరులు తప్ప, వంగగీత సంబంధించి ఏదైతే అభిమానించే కొంతమంది నాయకులు తప్ప వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా పెండం దొరబాబుతో జనసేనలో అయితే చేరినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే దాదాపుగా ఈ రోజు ఏదైతే మొత్తం 100 కార్లు పైగానే వైసీపీ నుంచి జనసేనలోకి చేరడానికి అయితే అనుచరులు అయితే కానీ, నాయకులు అయితే కానీ, జడ్పీటీసీలు అయితే కానీ, అక్కడ ఉన్న గ్రామ స్థాయిలో పనిచేసే నాయకులందరూ కానీ, పెండం దొరబాబుని అభిమానించే అభిమానులు అయితే కానీ, వీళ్ళందరూ కూడా ఈ రోజు భారీ ఎత్తున అయితే మంగళగిరిలో జాయిన్ అవడం అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. సుష్మా. రైట్, థ్యాంక్ యూ మధు. ఇక మొత్తానికైతే పెండెం దొరబాబు పిఠాపురం నుంచి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి అయితే బయలుదేరినట్లు కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఈయన రాజకీయ ప్రస్థానం గురించి చూస్తే కూడా బీజేపీ ద్వారా ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన పెండెం దొరబాబు ఓటమి పాలయ్యారు. అయితే 2004 ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దొరబాబు సమీప కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ రావుపై గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఎన్నికల్లో వైసీపీలో చేరిన పెండెం దొరబాబు 2014 ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ సీటు మరోసారి ఆశించారు పెండెం దొరబాబు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంగా గీతకు అవకాశం ఇచ్చారు. దీంతో వంగా గీత విజయం కోసం పెండెం దొరబాబు పనిచేశారు. 2024 ఎన్నికల్లో పిఠాపురంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓటమి పాలవడంతో పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2024 ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేసిన దొరబాబు అప్పటి నుంచే జనసేనలో చేరాలని ఆసక్తితో ఉన్నారు. తాజాగా సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి తన మనసులో మాట బయట పెట్టడం, ఆయన అంగీకరించడం, మంగళగిరి జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఇక మొత్తానికి మనం ఇప్పుడైతే ఈరోజు చూస్తున్నాం, ప్రధానంగా అయితే పిఠాపురం నుంచి పెండెం దొరబాబు చాలా మంది కార్యకర్తలతో